ఈరోజైతే మార్నింగ్ చాలా హ్యాపీగా స్టార్ట్ అయిందనమాట. హాలిడే అండ్ చాలా లేట్‌గా లేచాము. అండ్ నేనైతే ఇక్కడ మురిసిపోతున్నాను. ఎందుకంటే కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో స్టార్ట్ చేశాను. నాకిష్టమైనవన్నీ తింటూ అండ్ హ్యాపీగా కొన్ని ఫాలో అవుతూ ఇలా వెయిట్ లాస్ అవ్వడం నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ఈరోజైతే హాలిడే కాబట్టి కొంచెం కాఫీ అయితే మార్నింగ్ చల్లగా ఉంది. తాగేసి టెర్రస్ మీదకెళ్ళి వచ్చేసాము. పైన కొంచెంసేపు టైమ్ స్పెండ్ చేసేసి ఇంకా కిందకొచ్చి బ్రేక్‌ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేసేయాలి. మార్నింగ్ పర్సన్ అయిపోయాను ఇప్పుడు. మార్నింగే కుకింగ్ అంతా ఫినిష్ చేసేసుకోవాలి. సో దట్ డే అంతా టైం ఉంటదనమాట. వచ్చిన వెంటనే పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసాను. అండ్ అలెక్సాలో మంచి సాంగ్స్ పెట్టేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌కి ఆనియన్ దోస ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ పిల్లలకైతే సెట్ దోస వేసా. తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా పీస్‌ఫుల్‌గా టైం తీసుకొని నాకు నచ్చిన విధంగా ఇలా పూజ చేసేసుకున్నాను. సో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తే బాగా అనిపిస్తది పూజ టైంలోని హడావిడిగా కాకుండా. తర్వాత ఇంకా ఆనియన్ దోస వేసుకున్నాం అనమాట. తనకైతే చాలా ఇష్టం. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటికొచ్చేసాము. సైక్లింగ్ చేస్తా అంటే పిల్లలు. క్లైమేట్ కూడా బావుంది. కొంతసేపు అలా బయట స్పెండ్ చేసాము. అండ్ ఈవినింగ్ ఇక్కడ న్యూస్ వస్తుంది. శ్రీకాంత్ అంటే న్యూస్‌లో వస్తున్నారు. సో కొంతసేపు కూర్చొని ఆఫీస్‌కి సంబంధించింది అదంతా చూస్తున్నాం అనమాట. అండ్ వర్షం అయితే పడుతుంది బయట. కూల్‌గా ఉంది వెదర్. మరి ఈ టైంలో వేడిగా ఏమైనా తీసుకుంటే బావుంటది కదా అని చెప్పి పకోడీ ట్రై చేశాను. పిల్లలకి కూడా మంచిది పాలక్ పకోడీ అనమాట. ఈ పకోడీ వెనక స్టోరీ అయితే ఉంది. నేను ఫుల్ వ్లాగ్‌లో చెప్తాను ఎక్స్‌ప్లెయిన్ చేసి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.